ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయా? కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కు మరో అవకాశం దక్కబోతోందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఈసారి కేంద్ర కేబినెట్ లో బెర్త్ ఖరారైందనే ప్రచారం జోరందుకుంది. పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ ఇస్తున్న ప్రాధాన్యత, అలాగే దక్షిణాదిలో ఎన్డీఏ విస్తరణ వ్యూహం, జనసేనకు పెరుగుతున్న జాతీయ గుర్తింపు ఇప్పుడు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. దీంతో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఏపీకి అదనపు ప్రాధాన్యత దక్కే సూచనలు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో జన సైనికుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఒకవేళ జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కితే అది పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న జాతీయ ప్రాధాన్యతకు సంకేతమా? దక్షిణాదిలో ఎన్డీఏ విస్తరణ కోసం పవన్ ను మరింతగా ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా? జన సైనికులు పండుగ చేసుకునే వార్తిదే. ఎందుకంటే అతి త్వరలోని కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన జరగబోతుందన్న వార్తలు రాజకీయ వర్గాలు వేడి పుట్టిస్తున్నాయి. నరేంద్ర మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని, నేడు రేపు ప్రక్షాళన చేయబోతున్నారనే చర్చ జరుగుతున్నాయి. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక మంది ఎంపీలు కూటమి నుంచి ఎన్నికయ్యారు. ప్రస్తుతానికి ఏపీ నుంచి 3 మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1. అయితే ఇప్పుడు 3వ మంత్రిని ఏపీకి ఇచ్చేందుకు మోదీ సిద్ధమయ్యారట. ఈ మేరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఆ విషయంపై చర్చించారట. గతంలో ఢిల్లీ పర్యటనలో మాత్రమే కాదు, తాజాగా ఫోన్లో సైతం మోదీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర కేబినెట్ లో జనసేనకు అవకాశం ఇవ్వాలని మోదీ ఎప్పటి నుంచో భావిస్తున్నారట. అయితే గతంలోనే నాగబాబుకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవాలని ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ మేరకు చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ జనసేనకు మరో రాజ్యసభ అవకాశం కల్పించడం, లింగమనేని రమేష్ జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లటం, ఇవన్నీ చూస్తుంటే మోదీ జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మోదీ 3వ పర్యాయం ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలో పవన్ ప్రధాన పాత్ర పోషించారని చెప్పొచ్చు. సాక్షాత్తు మోదీయే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కాదు తుఫాన్ అని గతంలో పొగిడిన సంగతి తెలిసిందే. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు బీజేపీ బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో కర్ణాటకలో అధికారంలో ఉండి ఆ తర్వాత అధికారాన్ని కోల్పోయింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు బలపడాలంటే బీజేపీకి ఒక ఆకర్షణీయమైన ఫేస్ ఉండాలి. ముఖ్యంగా సినిమాల ద్వారా, అదేవిధంగా సనాతన ధర్మం ద్వారా పవన్ కళ్యాణ్ మంచి పేరు సంపాదించుకున్నారు. హిందూ వర్గాలకు దగ్గరయ్యారు. బీజేపీకి కావాల్సింది కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే. పవన్ కళ్యాణ్ కు దక్షిణాది బాధ్యతలు అప్పచెప్పాలని, సౌత్ ఇండియా ఎన్డీఏ కన్వీనర్ గా పవన్ కళ్యాణ్ నియమించాలని ఎప్పటి నుంచో కమలనాథులు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు స్పష్టంగా తెలియజేసేందుకే అని పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తోనే ఉంటాం, పవన్ కళ్యాణ్ తోనే నడుస్తామని సందేశం ఇచ్చేందుకే కేంద్ర మంత్రివర్గంలోకి జనసేనను తీసుకోబోతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అతి త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చని బీజేపీ ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విస్తరణలో దాదాపు 60% పైగా మంత్రుల శాఖలు మార్చనున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా పలువురు సీనియర్లను మంత్రులుగా తప్పించి వేరే బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. రెండు 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా కేబినెట్ విస్తరణపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీఏలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది. పార్టీలో ఎవరికి అవకాశం ఇస్తారు అనేది పవన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మోదీ మాత్రం జనసేనను కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ రేంజ్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. ఆయన రేంజ్ నేషనల్ లెవెల్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. స్వయం కృషితో రాజకీయాలకు ఎదిగి ఒక్కో మెట్టు ఎక్కుతూ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు పవన్. నిజానికి ఓ సినిమా నటుడుగా పవన్ కళ్యాణ్ సినిమాలు అనేక భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ఇంకోవైపు సనాతన ధర్మవాదిగా దేశం దృష్టిని ఆకర్షించారు పవన్. ముఖ్యంగా హిందువులకు మరో ఆశాదీపాలా కనిపించారు. అయితే పవన్ కళ్యాణ్ స్థాయిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు ఆయనను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసి అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు వాడుకోవాలని డిసైడ్ అయ్యారట. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏను విస్తరించగల సత్తా, కరిష్మా ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అని కమల్నాథులు గుర్తించినట్లు తెలుస్తోంది.
బీజేపీలో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ఎన్డీఏ మిత్రుల్లో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇక చూస్తే ఎన్డీఏ కూటమిలో అతి కొద్ది మందికి జనాకర్షణ అమితంగా ఉంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో పవన్ టాప్ లో ఉన్నారు. దాంతో పవన్ కి ఢిల్లీలో పెద్ద పని పడింది. పవన్ స్టామినా ఏంటో తెలిసిన బీజేపీ ఇక ఆయనను సౌత్ ఇండియా పర్యటనకు దించేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. పవన్ సేవలను మరింత విస్తృతం చేస్తూ పూర్తిగా వాడుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. పవన్ కి అయితే మోదీ అంటే ఆరాధన భావం ఉంది. మోదీ కూడా పవన్ ను సొంత తమ్ముళ్లా చూస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బీజేపీకి కావలసిన అన్ని లక్ష్యాలు పవన్ లో పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఆయనను దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి ఎన్డీఏ తూర్పు ముఖగా తయారు చేయాలి అనేది కమలనాథ్ల ఆలోచనగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఎన్డీఏకు నేషనల్ స్టార్ క్యాంపెయినర్ కు పవన్ కీలకంగా మారటం ఖాయమని తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవిని ఆశించలేదు. ఆయన తలుచుకుంటే పదవులు వాటంతటా అవే వస్తాయి. కానీ ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ పవన్ రాజకీయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా మంత్రిగా పవన్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన స్థాయి జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లోనే పవన్ ను ఎంపీగా పోటీ చేయించి జాతీయ రాజకీయాలు తీసుకురావాలి అన్నది మోదీ ఆలోచన. అయితే పవన్ అసెంబ్లీకి పోటీ చేశారు. నిజానికి ఎంపీగా పోటీ చేసి ఉన్నట్లయితే నేడు కేంద్ర స్థాయిలో మంత్రిగా పవన్ కీలకమైన స్థానంలో ఉండేవారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే పదవులను ఏనాడు ఆశించిన పవన్ రాష్ట్రంలో నాడు పాలన సాగించిన వైసీపీని దించేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన స్థాపించాలి అనే లక్ష్యంతో తను ఏపీ అసెంబ్లీకి పోటీ చేస్తేనే ఆ ఇంపాక్ట్ బలంగా ఉంటుందని, తద్వారా వైసీపీని గద్దెదించవచ్చు అనే ఆలోచనతో ఏపీ అసెంబ్లీకి పోటీ చేశారు పవన్. దీంతో పవన్ ను తన కేబినెట్ లోకి తీసుకోవాలి అన్నా మోదీ ఆశ నెరవేరలేదు. కానీ ఇప్పుడు అదే పవన్ టీం నుంచి ఒక పర్సన్ ను తన కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు మోదీ. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.